Dear friends, welcome to my channel Kala Techs and Solutions. ఇంతకుముందు ఈ యాంగ్జైటీకి కొన్ని ప్రాణాయామాల గురించి ఒక 3 ప్రాణాయామాల గురించి చెప్పాను. దాని గురించి ఒక వివరణ ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో మొట్టమొదటిది ప్రాణాయామంలో మనం ఎక్కువ టైం మినిమం 20 minutes to half an hour, 15 minutes to 20 minutes వరకు ఈ ప్రాణాయామము చేయాలి. సో మొట్టమొదటి ప్రాణాయామము సింపుల్ ప్రాణాయామం గురించి చెప్తున్నాను. చేతులు ఇలా పెట్టుకొని థంబ్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో మ్యాక్సిమం ఇన్హలేషన్ గాలి ఎక్కువగా తీసుకోవాలి. చాలాసేపు లేట్గా ప్రాసెస్ లాస్ట్ ఎండ్ వరకు తీసుకొని జస్ట్ క్లోజ్ ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ని ఇండెక్స్ ఫింగర్తో క్లోజ్ చేసి ఈ రైట్ నాస్ట్రిల్ నుంచి గాలిని స్లోగా వదిలేసేయాలి. సో వేరే థింకింగ్ ఏం లేకోకుండా ఇది చేయటం. నెక్స్ట్ ఆల్టర్నేట్, మళ్ళీ ఇదే రైట్ నోస్లో నుంచి మళ్ళీ గాలి పీల్చుకోవటం, మళ్ళీ లెఫ్ట్లో వదలటం, లెఫ్ట్ తీసుకొని ఇట్లా ఆల్టర్నేట్ మనము ఇది మొట్టమొదటి సింపుల్ ప్రాణాయామం గురించి చెప్తున్నాను. సో యాంగ్జైటీ అండ్ మైండ్ని ఒక చోట కాన్సన్ట్రేషన్గా అంటే ఒక చోట నిలబెట్టడానికి వన్ ప్లేస్లో. సో ఇది చాలా పనికి వస్తుంది. రెండవది నేను చెప్పాను ఇప్పుడు శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామం ఇది మనము ఈ నాలుకని తీసుకుంటూ ఇన్సైడ్లో దాంట్లో నుంచి మనం తీసుకోవాలి. ఇన్సైడ్కి గాలి పీల్చుకోవడం అంటే వెరీ కూల్, అంటే కూల్ ఎయిర్ని మనము లోనికి తీసుకోవటం వలన సో బాడీ అంతా కూడా ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా కూల్గా, బాడీని కూడా కూల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. హీట్ మన బాడీలో నుంచి బయటికి తీసివేస్తుంది. కాబట్టి ఈ శీతలి ప్రాణాయామం ఇది కూడా ఇన్హలేషన్ ఈ రౌండ్ టంగ్లో నుంచి తీసుకున్న తర్వాత మరి ముక్కులో నుంచి స్లోగా గాలిని వదలాలి. సో ఇది సెకండ్ ప్రాణాయామం. ఇది కూడా చాలాసేపు చేయాలి. అంటే మనం మంచి ప్లేస్లో కూర్చుంటే మంచిది. ఎందుకంటే ఈ గాలి ఏదైనా కొంచెం పొల్యూషన్ డస్ట్ ఉండే ప్లేసుల్లో మనం ఈ విధంగా చేయటం మంచిది కాదు. సో కూల్ అంటే ఒక రూమ్ ఏదైతే హైజీనిక్గా ఉందో అటువంటి ప్లేస్లో చేయటం మంచిది. తర్వాత థర్డ్ మీకు చెప్పాను, ఇది భ్రమరీ ప్రాణాయామం. సో భ్రమరీ సంథింగ్ లైక్ ఇది కొంతమంది తేనెటీగా అంటారు, కొంతమంది తర్వాత ఈ డ్రాగన్ ఫ్లై తూనీగా అంటారు. సో ఈ రెండిట్లో సో దీని హమ్మింగ్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఫీమేల్ హనీ బీ అంటారు. సో భ్రమరీ ఆ సౌండ్ రావాలన్నమాట. సో అది ఎలాగ వస్తుంది అని అంటే గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకున్న తర్వాత వదిలేటప్పుడు గాలిని ఫుల్ పీల్చుకొని నోరు అంతా క్లోజ్ చేసి ముక్కుతోనే సో నోస్తోనే తీసుకొని సో మళ్ళీ నోస్తోనే వదలాలి. ఏమంటే నోరంతా క్లోజ్ చేసి ఒక సౌండ్ రావాలి. ఆ సౌండ్తో నాస్ట్రిల్ ముక్కులో నుంచి మనం గాలి వదలటం. ఇది థర్డ్ వన్. సో యూజెస్ ఏమిటి, మ్యాక్సిమం మీరు మైండ్ అంతా కూడా స్టేబుల్గా పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి బ్రీతింగ్, ద వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు మీరు. అంటే ద మోర్ యూ బ్రీత్, ఇన్హలేషన్ ఎక్కువ తీసుకుంటే యూ విల్ బీ హెల్తీ. ఎవరైతే నేను చెప్తాను షార్ట్ ఇన్హలేషన్ బ్రీతింగ్ ఎక్కువసార్లు తీసుకునే దానికల్లా లాంగ్ ఇన్హలేషన్ పెద్దగా తీసుకొని తక్కువ ఫ్రీక్వెంట్ అంటే అవి తక్కువ సార్లు తీసుకోవటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అథ్లెటిక్స్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది, వాళ్ళు లాంగ్గా తీసుకుంటారు. సో మనం ఎవరైతే నార్మల్గా ఎక్సర్సైజెస్ చేయరో వాళ్ళందరూ కూడా త్వరగా పీల్చుకోవడం వదిలేయటం వాళ్ళది అట్లా ఉంటుంది.
సో ఎవరైతే అథ్లెట్, స్పోర్ట్స్ మ్యాన్, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారు, వీళ్ళందరి బ్రీతింగ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా లాంగ్ బ్రీత్ ఉంటుంది. లాంగ్ బ్రీత్ తీసుకోవటము వదలటం కూడా చాలా లాంగ్ ఉంటుంది, ఎక్కువ తీసుకుంటారు. ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్కువ లోపలికి, సో లంగ్స్ కెపాసిటీ కూడా ఎక్కువ. సో ఇదొకటి. తర్వాత 4th వన్ ఈ కపాలి పాటి అనేది అందరికీ తెలిసినటువంటిదే. కపాలి పాటి అనేది గాలి ఎక్కువ పీల్చుకొని ఇదే ముక్కులో నుంచి ఈ అబ్డమెన్ ఏదైతే ఉందో కింద మన స్టమక్లో నుంచి కొట్టాలి ఇట్లా. ఈ కొట్టడం వల్ల లంగ్స్లో నుంచి లంగ్స్ కెపాసిటీ కూడా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మజిల్స్ ఏదైతే లంగ్ డయాఫ్రమ్ కానీ లేకపోతే వీటన్నిటి స్ట్రెంగ్త్ని పెంచుతుంది కపాలి పాటి అనేది. సో లంగ్లో నుంచి కూడా సో వేస్ట్ గ్యాసెస్, అవసరం లేనటువంటివి ఏదైతే నిల్వ ఉందో వాటన్నిటిని కూడా బయటికి తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో కపాలి పాటి అనేది దాని వలన ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి స్టమక్, అబ్డామిన్ మజిల్స్ డెవలప్ అవుతాయి. ఇన్నర్ లోపల ఉన్నటువంటి లంగ్స్కి చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ కానీ, తర్వాత డయాఫ్రమ్ స్ట్రెంగ్త్ కానీ, తర్వాత లోపల నుంచి ద వేస్టేజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో పనికిరాని గ్యాసెస్ అంతా కూడా తీసివేయడానికి ఉంటుంది. సో ఈ 4 ప్రాణాయామాస్ చాలా ప్రాముఖ్యం. ఎక్కువ లాంగ్, చాలా కామ్గా కూర్చొని, అంటే లైట్ లేనటువంటి ప్లేస్లో చిన్నగా ఒక మంచి స్మెల్ వచ్చే విధంగా ఎక్కడైనా ఒక చిన్నది ఊదిగడ్డి అంటే పెట్టి దాని అగరబత్తి, దాని స్మెల్ లైట్గా పీల్చుకుంటూ, అంటే లాస్ట్లో చాలా అంటే మంచి స్మెల్ వచ్చే విధంగా పెట్టుకొని కొంచెం డార్క్గా పెట్టుకుని అట్లా అని కొంచెం అట్లా ఉంటూ గాలి పీల్చుకొని అదే విధంగానే చేయండి. లేదు మంచి ప్లేస్లో ఎక్కడైనా నీట్గా పొల్యూషన్ లేనటువంటి ప్లేస్లో, గార్డెన్ ప్లేస్ కానీ ఎక్కడైనా కూర్చోండి, అక్కడైనా చేయండి. మీ మైండ్ అంతా కూడా స్టేబుల్ కావడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రాణాయామస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా మైండ్ ఒక చోట నిలబెట్టడానికి. సో కాన్సెప్ట్